Good, good. Minimum 1,000 crores. Minimum. Bro, how was the movie? Good. Anna, Super. Super. VFX ఎలా ఉన్నాయి? ర్యాంప్ మొత్తం సినిమా మాత్రం అనిరుద్ మ్యూజిక్ అసలు మాటలు లేవన్నా. అసలు స్లో బీట్లు ఉన్నాయన్న కొన్ని జాహ్నవి అందచందాలు అవి వేరు. మీరైతే సాటిస్ఫైడా? ఆస్కార్ పంపించండి అంటారా? పంపించచ్చు Obviously అది. పంపించచ్చు. జాహ్నవి అందచందాలు మస్తుంది. అయితే బట్టలు చింపుకున్నామన్నా అంటే అన్న మామూలుగా ఇంటర్వెల్ ఫైట్ ఒకటి హైలైట్ ఉందన్న. తర్వాత వచ్చేసి కొంచెం సెకండ్ హాఫ్ మొత్తం సైలెంట్ గా ఉన్నారు. చుట్టమల్లె సాంగ్ వచ్చి సైలెంట్ గా ఉండిపోయారు. ఎందుకో తెలియదు కానీ కొంచెం ల్యాక్ చేసి కొట్టాల్సి. హీరోయిన్ అయితే ఒక సాంగ్ వరకు అయింది. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఏదో సైలెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్ మొత్తం. అంతే అనుకున్నా తప్పి ఏదో అనుకున్నారు. ఎవల్యూషన్ పెట్టలేదు. ఇప్పుడు కేజీఎఫ్ లెక్క ఏదో ఉంటుంది అనుకుంటు కానీ సైలెంట్ ఉంది మూవీ. ఎన్టీఆర్ ఉంటే అవన్నీ కనిపించండి. ఆ ఫ్రేమ్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇంకా పార్ట్ 2 లో కూడా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ కొంచెం ముందు వస్తారు. విఎక్స్ఎఫ్ఎస్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సినిమా సూపర్ ఉంది సార్. సినిమా బ్లాక్ బాస్టర్. ఎన్టీఆర్ సార్ యాక్టింగ్, కొరటాల శివ, అనిరుద్, ఈ ముగ్గురు పిల్లర్స్ సినిమా సూపర్ తీసినారని చెప్తున్నాను. సో ఇంతకు ముందు మూవీలకి కొరటాల శివ అయితే డిస్టర్బ్ చేయలేదు. లేదు అసలు లేదు. సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరే బ్లాక్ బాస్టర్. నేనేంది అందరూ అవుతారు, ఇది కామన్. అందరూ అవుతారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. రేపు వచ్చే ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీ ఫిలిం ఇది. యాక్చువల్ గా ఒక బ్లైండ్ క్యారెక్టర్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది సినిమా. ఫ్యామిలీ ఫిలిం ఇది. యాక్చువల్ గా అందరూ ఏదో అనుకుంటారు కానీ ఫ్యామిలీ ఫిలిం. టోటల్ గా 2000 CR దాకా పోద్దని అంటున్నారు. మరి మీ ఫీలింగ్ ఏంటి? నో నేను అది నాకు కలెక్షన్ నేను చెప్పను. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. ఎంత నేసినారు మీరు? 180 కోట్లు వచ్చినప్పుడు కదా, 500 కోట్లు 5 కొడుతుంది గ్యారంటీ.